జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులందరికీ శ్రీ భగవద్రామానుజుల వారి 1008వ తిరునక్షత్ర మహోత్సవ సందర్భంగా శుభాభినందనలు. శ్రీ రామానుజుల వారి కటాక్షం ప్రతి ఒక్కరిపై ప్రసరించేలా అనుగ్రహించమని మా ఆచార్యులను ప్రార్థన చేస్తున్నాను. పుణ్యాంభోజ వికాసాయ పాపధ్వాంతక్షయాయ చ శ్రీమానావిరభూద్భూమౌ రామానుజ దివాకరః. పుణ్యమనే తామర పూలను పుష్పింపచేస్తూ పాపమనే చీకట్లను పారదోలుటకై మంగళకరుడైన రామానుజులనే సూర్యుడు ఈ భూమిపై అవతరించినారు అని పై శ్లోకానికి అర్థం. ఆ మహానుభావులు అవతరించి 1008 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో వారి గురించి 4 మాటలు తెలుసుకుందాం. విశ్వాత్మ ఉన్నాడని, అతడు సకల కళ్యాణ గుణపూర్ణుడని, శ్రీమంతుడైన ఆ స్వామికి మనమంతా చెందిన వాళ్ళమని, ఆ పరమాత్మను అనుభవించడానికి జాతి, కులము, భాష, వయోలింగ భేదములు లేకుండా ఆశ ఉంటే చాలు అందరూ అర్హులని గోష్ఠీపురం గోపురమెక్కి ఎలుగెత్తి చాటిన తొలి గురువు. అతని హృదయ వైశాల్యాన్ని చూసి అబ్బురపడి అక్కున చేర్చుకొని ఆనందంతో ఎం పెరుమానారే, మాకంటే గొప్పవాడివి అని పొగడక ఉండలేక గురువుల చేత కీర్తింపబడిన సమతావాది. ఆనాటి నుండి రామానుజుల వారికి ఎంబెరుమానార్ అని పేరు వచ్చింది. రాజ్య సుఖాలను, పదవిని, ధనమును విడిచి రాముడే సర్వస్వాన్ని భావించి అనుక్షణం వెన్నంటి ఉన్న లక్ష్మణస్వామి వలె అచ్యుతిని పాదపద్మములనే బంగారంపై ఉన్న వ్యామోహం చేత ఇతరములైన సకల విషయ సుఖాలను గడ్డిపరక వలె భావించిన వీరికి రామానుజ అని, లక్ష్మణ ముని అని నామాంతరాలు ప్రసిద్ధమయ్యాయి. కులం కన్నా గుణం గొప్పదని, మనోదారిద్ర్యం కలవాడే అంటరానివాడు, నిర్మలమైన మనసు, భగవదర్పణ బుద్ధి కలవాడు, మనకు ఆరాధ్యుడు అంటూ అన్ని వర్ణాల్లో అవతరించిన ఆళ్వార్లను సేవిస్తూ భగవత్తత్వాన్ని వాళ్ళు అనుభవించి ఆనంద పారవశ్యంతో పాడిన 4000 పాటలను 4000 దివ్య ప్రబంధం అని వేదంతో సమానంగా గౌరవిస్తూ వాటికి వ్యాఖ్యానాలు రచింపజేసి ఆబాల గోపాలానికి అందేలాగా బహుళ ప్రచారం చేసి హరిజనులను ఆలయానికి రప్పించి సమతను చాటిన సంఘ సంస్కర్త రామానుజుల వారు. ప్రస్థానత్రయములోని భగవద్గీతకు గీతాభాష్యాన్ని, బ్రహ్మసూత్రాలకు గొప్ప వ్యాఖ్యానాన్ని రచింపగా కాశ్మీరాన ఆ వ్యాఖ్యాన విన్న చదువుల తల్లి సరస్వతీదేవి అంతటి అద్భుత వ్యాఖ్యానంతో తమ స్వరూపానికి వన్నె తీసుకువచ్చిన శ్రీ రామానుజుల వారిని శ్రీభాష్యకార అనే బిరుదుతో సత్కరించి శ్రీ హయగ్రీవమూర్తిని బహుమతిగా ఇచ్చింది. ప్రకృతి వశులైన జీవులను కాపాడే మృత సంజీవని వీరి శ్రీభాష్యమనే వ్యాఖ్యాన గ్రంథం. ఆలయాలు కేవలం ప్రార్థనా స్థలాలు కావు, సంస్కృతి సంస్కారాలకు నిలయాలు అంటూ శ్రీరంగం, తిరుపతి, కాంచీపురం, మేలుకోట వంటి క్షేత్రాలలో ఆయా ఆగమానుసారం భగవంతునికి నిత్య విశేష ఉత్సవాలను ఏర్పరచడమే కాక సమాజంలోని అన్ని వర్గాల వారికి అక్కడ సేవా భాగ్యాన్ని కల్పిస్తూ నియమబద్ధం చేసి ఈనాటికి ఏనాటికైనా 20 కుంఠాలుగా మలిచిన దార్శనిక ఆధ్యాత్మవేత్త. తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామికి శంఖచక్ర ప్రదానం చేసి ఆ స్వామి హృదయ సమస్థానంలో ఉపదేశ ముద్రతో వేంచేసి ఉన్న ఆచార్యులు శ్రీ రామానుజులు. స్వామిని దర్శించడానికి రమ్మని శిష్యులు ప్రార్థిస్తే ఆదిశేషుని నిలయమైన 7 కొండలు తొక్కడం ఇష్టం లేక మోకాళ్లతో ఎక్కి తమ భక్తిని చాటుకున్న పరమభక్తి సంపన్నులు. వారి భక్తికి నిదర్శనంగా ఈనాటికి ఆ ప్రదేశం మోకాళ్ల పర్వతంగా కీర్తించబడుతుంది. ప్రపంచంలో ఎటువంటి మానవుడైనా తాను ఉద్ధరింపబడాలి అని ఆశ, ఆర్తి ఉంటే చాలు, అదే అర్హత అంటూ తాప, పుండ, నామ, మంత్ర, యాగముల నుండి పంచ సంస్కారాలను అనుగ్రహిస్తూ శ్రీవైష్ణవ దీక్షను అందరికీ ఇవ్వవచ్చు అని తాము ఆచరించి తమ శిష్యులకు ఉపదేశించిన కృపామూర్తి. అస్పృశ్యులుగా చూడబడే ఆనాటి కాలంలోని ధనుర్దాసు వంటి ఎందరినో అక్కున చేర్చుకుని సంస్కరించి ఆదర్శ చరితులుగా మలిచిన గొప్ప శిల్పి శ్రీ రామానుజుల వారు. పరాత్పరుడు శ్రీరంగనాథుడు శ్రీరంగనాయికి సమేతుడై దర్శనమిచ్చిన అమ్మవారి తిరునక్షత్రపు వేళ సకల జీవుల ప్రతినిధిగా శరణాగతి చేసి అనంత కళ్యాణ గుణసాగరుడైన పరమాత్మ యొక్క శ్రీవైకుంఠ లోకాన్ని, అక్కడికి చేరిన జీవుడు పరమాత్మ ఒడిని చేరి స్వామికి చేసే సేవా విశేషాలను యోగ దృష్టితో సాక్షాత్కరించుకుని లోకానికి గద్యత్రయంగా అనుగ్రహించిన మహానుభావులు. భగవద్ ఆరాధన క్రమాన్ని నిత్య గ్రంథంగా, అలాగే వేదార్థ సంగ్రహం మొదలగు మొత్తం 9 గ్రంథాలను నవరత్నమణులుగా భావితరాలకు దిక్సూచిగా అందించిన ఉత్తమ దేశికులు.
మేలుకోట స్వామిని ఉద్ధరించి ఢిల్లీ సుల్తాన్ దగ్గర నుండి సంపత్ కుమారులను ఉత్సవమూర్తులను వేంచేపు చేసుకుని స్వామి ఎడబాటుకు తాళలేక ఆయన యందు లీనమైన సుల్తాన్ గారి కుమార్తె బీబీని లక్ష్మీదేవి స్థానంలో ఆదరిస్తూ బీబీ నాచ్యారుగా కీర్తిస్తూ ఇతర మత అనుయాయుల చేత కూడా ఆదర్శమూర్తిగా గౌరవింపబడ్డ సద్గురువు. ఈ జగత్తంతా మిథ్య కాదని, అశాశ్వతమైనప్పటికీ నిజమని, విశ్వాత్మను, ఆయన ఆత్మగా గల ప్రతి ప్రాణిని ప్రేమించడం, మాధవుని సేవగా సకల ప్రాణుల సేవ చేయడం, భగవంతుడి కంటే భగవంతుడి భక్తుల యందు, వారి కంటే వారి భక్తుల యందు అధిక ప్రేమను చూపుతూ దాసానుదాసులమై ఉజ్జీవన పథంలో మన జీవనాన్ని గడిపి ఉత్తమగతిని పొందే సులభోపాయమైన శరణాగతిని తెలిపి మూకాంధానపి మోక్షయితారం, ఏ స్థితిలో ఉన్న వారికైనా ఉత్తమగతిని కరతలామలకం చేసిన కారణజన్ములు భగవద్రామానుజులు. వీరికున్న అసాధారణ ప్రజ్ఞాపాఠవాలు చూసిన సత్వసంపన్నులైన మహామహాజ్ఞానులు సైతం ఆశ్చర్యపోయి, ఇతడు ఆదిశేషుడా, విశ్వక్సేనుల వారా, లేక సాక్షాత్తు లక్ష్మీనాథుడే ఇలా మనల్ని ఉద్ధరించడం కోసం ఇలా తలంపై వేంచేశారా అని భావించే శ్రీ భగవద్రామానుజుల వారి శ్రీచరణాలను సేవిద్దాం. శ్రీ అన్నమాచార్య స్వామి వారి కుమారులు పెద్ద తిరుమలాచార్యుల వారు రామానుజుల వారి మహిమని ఇలా కీర్తిస్తారు. గతులన్నీఖిలమైన కలియుగమందున గతీతడే చూపే ఘన గురు దైవము. కర్మ, జ్ఞాన, భక్తి, అవతార రహస్య జ్ఞానం మొదలైన ఎన్నో మార్గాలు ఉన్నా కలియుగంలో అవన్నీ కూడా ఆచరణ సాధ్యాలు కావు. కలియుగంలో మంత్రద్రవ్య విశుద్ధి ఉండదు కనుక యాగం సిద్ధించడం కష్టం. విరాగం కలుగదు కనుక కర్మఫలముల యందు త్యాగభావన ఉండదు. ఆత్మను పరమాత్మ యందు నిలిపి యోగము చేసే శక్తి సన్నగిల్లుతుంది. ఆ దారులన్నీ మూసుకొని పోయిన వేళ శ్రీ రామానుజులు చూపిన భగవత్ శరణాగతి మార్గమే సర్వులకు శరణ్యం. ఇటు లీలా విభూతిలోను అటు నిత్య విభూతిలోను శ్రీరామానుజుల శ్రీచరణ సంబంధమే సకల జీవులకు రక్షకము. కనుక చేయవలసిన పని ఆ స్వామి పాదాలను పరిపూర్ణంగా విశ్వసించడం. పట్టు 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 రామానుజ పాదము పట్టు, గట్టిగా పట్టు 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 రామానుజ పాదము బట్టు. నేను నాదను భావనలన్నీ మొదలంట గమనలొదిలేట్టు, పట్టు 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 రామానుజ పాదము పట్టు. ఆ రామానుజుల వారి శ్రీచరణాలు గట్టిగా మనసు నిండా పట్టాలి. నేను కాని శరీరము యందు నేను అనే భావన, అహంకారం, నాది కాని వస్తువుల యందు ఈ జగత్తులోని ప్రతిదీ భగవత్ సంబంధమైనది, అది కాని నాది అనుకుంటాం. దాన్ని మమకారం అంటారు. ఈ అహంకార మమకారాలని వ్యాధులు మనలో తొలగాలంటే ఆచార్యుల శ్రీచరణాలను పట్టాలి. గుట్ట గుట్టలుగా పెరిగినట్టి మన పాపపులన్నీ వదిలేట్టు, లెక్కకు చిక్కని పెక్కు జన్మలకు చక్కని అంతము ఉండేట్టు, పట్టు 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 రామానుజ పాదము పట్టు. ఎన్నో జన్మలు, అది బహూనిమే వ్యతీతాన్ని జన్మానిత వచార్జునాన్ని కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా అనేక జన్మలు ఎత్తాం. ఈ ప్రకృతిలో స్వాధీనం లేకుండా అలా తిరుగుతూ ఉన్నాం. అలాంటి మనకు ఇదే చివరి జన్మ అవ్వాలి. ఉత్తమగతి కలగాలి అంటే శ్రీరామానుజ శ్రీచరణాలను విశ్వసించి వారి ద్వారా పరమాత్మను ఆశ్రయించాలి. ఎవరు ఆశ్రయించారు ఆ పాదాలను? శ్రీకూరేశులు, దాశరథాదులు, శ్రీపరాశర భట్టరార్యులు, వరవరమునులు, చినజీయరులు, దిక్కని నిక్కము నమ్మిన పదముల పట్టు 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 రామానుజ పాదము పట్టు. శ్రీ కూరత్తాళ్వాన్లు, దాశరథి, పరాశర భట్టర స్వామి వారు, వరవరములు, చినజీయరులు, ఇలా క్రమక్రమంగా ఒక పరంపరాగతమైన ధనంగా ఈ మహానుభావులంతా భావించింది భగవద్ రామానుజుల యొక్క శ్రీచరణాలను. వాటిని మనం గట్టిగా విశ్వసిద్దాం. ఎలాంటివి అవి శ్రీపాదాలు? బంగారమునకే సింగారం అవి, ఎర్ర తామరలకెక్కువైనవి, ఆత్మోజ్జీవన కౌషధం అవి, ప్రపన్నుల కమ్మ పాలిండ్లవి, పట్టు 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 రామానుజ పాదము పట్టు, గట్టిగా పట్టు 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 రామానుజ పాదము పట్టు. బంగారానికే తావి ఇస్తాయట.
ఎర్ర తామరల అందాలనే అతిశయిస్తాయట ఆ పాదాలు. ఈ ఆత్మ ఉజ్జీవింపబడడానికి మందు రామానుజుల వారికి శ్రీచరణ సంబంధం. భగవంతుడే సమస్తము అంటూ శరణాగతి చేసేటువంటి వాళ్లకు తల్లి పాలిండ వలె ధారక పోషకములై భోగ్యములై ఉంటాయి శ్రీరామానుజుల వారి శ్రీచరణాలు. అలాంటి భగవద్ రామానుజుల వారికి శ్రీచరణాలను శరణాగతి చేద్దాం. పరమాత్మ యొక్క దరికి ఆచార్యులు చెప్పిన మార్గంలో ప్రయాణిద్దాం. శ్రీమతే రామానుజాయ నమః. జై శ్రీమన్నారాయణ. శేషోవా సైన్యనాథోవా శ్రీపతిర్వేతి సాత్వికైః వితర్క్యాయ మహాప్రాజ్ఞై భాష్యకారాయ మంగళం. జై శ్రీమన్నారాయణ.